హలో గైస్, ఇవాళ వచ్చేసి మనమైతే బాదర్గూరు దగ్గరలో ఉన్న శివగిరి గుట్టకైతే వెళ్తున్నాము. ఇది వచ్చేసి మనకైతే ఎయిర్పోర్ట్ వాల్ పక్కకే ఉంటుంది. చూడండి, మనకైతే పైకి గుట్ట పైనకి వెళ్ళడానికైతే మనకి ఆరో మార్క్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. అలానే మనకైతే ఇక్కడ ఎవరు రారు, మండేనే ఎవరో ఒకరు వస్తారు కాబట్టి మొత్తం చీదు అట్లనే ఉంటుంది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటుందో మనమైతే చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది మొత్తము. చూడండి, మనకైతే పైనకి వెళ్ళినాకైతే మనకైతే శివుడు అయితే ఉంటాడు. ఈ విగ్రహం వచ్చేసి చాలా పురాతనమైనది. అది ఎప్పటిది అది అనేది మనకైతే డీటెయిల్గా అయితే తెలియదు. కాకపోతే చాలా ఇయర్స్ నుంచి అయితే ఆ గుట్ట పైన అయితే ఉంది. మనకి ఇంకా చూసుకున్నట్టయితే మనకు ఆ విగ్రహం వచ్చేసి ఫైబర్ది, అంటే అది రీసెంట్ టైంలో పెట్టినారంట. ఈ గుట్ట పైనకి వచ్చేసి మనకైతే నార్మల్ టైంలో అయితే ఎవరు రారు. ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ఆ టైంలో అయితే చాలా పబ్లికే వస్తారు ఇక్కడ లోకల్ వాళ్ళు వచ్చేసి. అలానే మనకైతే చూసుకోవచ్చు, చిన్న గుట్టలు అయితే ఉంటాయి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా. ఇక్కడ వచ్చేసి మనకైతే 2 రూమ్స్ లాగా అయితే ఉన్నాయి. అది కూలిపోయి ఉన్నాయి, మొత్తం అయితే ఏం లేదు. అదే సైడ్ కొండలు ఉంటాయి, ఆ కొండల పైన ఎక్కినామంటే మనకైతే విలేజ్ వ్యూ పాయింట్. ఇక్కడ సైడ్ మా విలేజ్ ఉంటుంది, దాని పక్కకే మనకైతే ఎయిర్పోర్ట్ వ్యూ అయితే ఉంటుంది. చూడండి, అది మొత్తం వచ్చేసి మనకైతే ఎయిర్పోర్టే. మనమైతే ఇక్కడికి వచ్చి 9 o'clock ఆ టైంలో అయితే వచ్చినాము. ఎండ చాలా ఉండడం వల్ల అయితే మొత్తం అదే చెప్పులు అయితే కారిపోయినాయి. ఎందుకంటే చిన్న కొండనే కాకపోతే మనమైతే ఎక్కి దిగే లోపు అయితే చల్లగా అయితే అయిపోతాం ఫర్షూలు. చూసుకోవచ్చు, మనకైతే ఇది మనమైతే గుట్ట కింద ఉంటుంది. మనకు వర్షాకాలంలో ఇక్కడ మొత్తం అయితే వాటర్ అయితే ఉంటాయి. మీకు వర్షాకాలంలో కూడా ఒకసారి అయితే చూపిస్తాను. నెక్స్ట్ మండే మరొక శివాలయం వెళ్ళి దాని చరిత్ర అయితే తెలుసుకుందాం.